Good morning, everyone. I am Hari Kishore. I am a psychologist as well as mental toughness trainer. I worked for more national and international players. చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. మేము చాలా ఇన్స్పిరేషనల్ స్పీచెస్ వింటాము, చాలామంది కోచెస్ దగ్గర ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నాం, ఎంతోమంది ట్రైనర్స్ దగ్గర వర్క్ చేసాం, చాలా కోర్స్ కూడా చదువుతుంటాం. అయినా కూడా ఏంటో గ్రౌండ్లోకి స్టెప్ ఇన్ అవ్వగానే తెలియని ప్రెషర్, ఏదో లోగా ఫీల్ అవ్వడం, సడన్గా మైండ్ బ్లాక్ అయిపోవడం, అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అని అంటుంటారు అనమాట. కాబట్టి మొత్తం చెప్పలేను కానీ దాని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోకి మనం వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్స్గా మన మైండ్ అనేది డివైడ్ అవుతుంది. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాం. మీరు బాగున్నారా అని అడిగారు, బాగున్నాం అంటారు. మీరు నేనే కదండి, మీరు ఎవరినన్నా అడగండి, వాళ్ళని కూడా మీ ప్రశ్న వీళ్ళు వెంటనే ఏం చెప్తారా, బాగున్నామనే చెప్తారు. దట్ ఈజ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మీరు సబ్ కాన్షియస్ మైండ్ ఏంటో తెలుసుకోవాలంటే నిజంగా బాగున్నారా అని అడగండి. వాళ్ళు బాగానే ఉన్నామే అంటారు. నిజంగా బాగున్నారా అని మూడోసారి అడగండి. చాలా సెన్సిటివ్ పీపుల్ అయితే వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేస్తాయి. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తన్నుకొని బయటకు వస్తాయి. మరి ఫస్ట్ అడిగినప్పుడు ఎందుకు రాలా అంటే, కాన్షియస్ మైండ్ కొంచెం మందల్లో ఉంటుంది. దాని వరకు ఏంటంటే అది దాన్ని ట్రిగ్గర్ చేయనంత వరకు అదే బాధ పెట్టదు. దాన్ని ట్రిగ్గర్ చేసే ప్రెజరబుల్ ఇన్సిడెంట్స్ ఏమాత్రం మీకు బయటకు వచ్చినా ఆటోమేటిక్లీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఎన్నో స్కార్స్, పెయిన్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చి దాంతో పాటు మీ ఆరా మొత్తాన్ని డిస్టర్బ్ చేసేస్తాయి. ఆరా మొత్తాన్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తాయో, అందుకే మనం అంటాం కదా, సెంచరీ కొట్టేవాడు సడన్గా 70 రన్స్ దగ్గర ఏమైపోయిందో, అలా అవుట్ అయిపోయాడు, పిచ్చి షాట్కి వెళ్ళాడు అంటారు కదా. ఆడేమి పిచ్చి షాట్కి వెళ్ళడా, వాళ్ళు ఏం జరుగుతుందంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయిన ఎన్నో భయాలు ఒక రూపం దాల్చి వాడితో తప్పు చేయిస్తాయి అంతే. కాబట్టి అసలు సబ్ కాన్షియస్ మైండ్లో అసలు ఎప్పటి నుంచి డెవలప్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ చెప్తాను కదండి. ఊమ్ స్టేజ్ అంటే తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి కూడా మనం ప్రతి ఒక్క బయట మాట వినగలము, గుర్తుపెట్టుకోండి. అలాగే అప్పటి నుంచి మ్యాచ్కి ముందు సిచ్యుయేషన్ దాకా ఎన్నైతే నెగిటివ్ స్కార్స్ మన లోపల ఉంటాయో చిన్నివి అవన్నీ కూడా కలిపి పెద్దదిగా తయారవుతుంది. ఈ పెద్దదిగా తయారైంది ఏదైతే ఉందో అది ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మైండ్. కానీ మనం బయట ఏం చేస్తాం, మీరు అన్నారు కదా ఇందాక, ఇన్స్పిరేషనల్ స్పీచెస్ వింటాము, కోట్స్ వింటాము, లేకపోతే ఎవరెవరు కోచెస్ మాటలు వింటామంటాం కదా, అవన్నీ కాన్షియస్ మైండ్లో బుజ్జి మందాన అట్లా ఉంటుంది. మరి లోపల ఉన్న పెద్ద మందానం ఉంది ఏమవ్వాలి, అది ఉంటుంది అట్లాగే. సో ప్రెషర్ ఏదైతే ఉందో అది మనం లోపలికి స్టెప్ ఇన్ అవ్వగానే గ్రౌండ్లోకి ఆ కాన్షియస్ మైండ్ని కొట్టేసి సబ్ కాన్షియస్ మైండ్ బయటకు వస్తుంది. మీరు అనొచ్చు, మరి 70 రన్స్ దాకా ఎలా కొట్టారు అని అంటే, అంతమంది ఉంది కాన్షియస్ మైండ్ అంతే, దానికి మనం ఏం చేయలేం. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముందే రావచ్చు, ఆ సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించిన ముందే రావచ్చు. లేదు ఇది చెప్పే కదండి, వేరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా జాగ్రత్తగా ట్రిగ్గర్ చేస్తూ మీ పెర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేస్తుంటాయి. మరి దీనికి ఏంటి సొల్యూషన్? రెగ్యులర్గా ఇన్స్పిరేషనల్ స్పీచెస్ వినడమా, లేకపోతే కోట్స్ చదవడమా, లేకపోతే కోచెస్తో బాగా మాట్లాడడమా? ఇవన్నీ కాదండి, వేరేది ఏదో ఉంది. అదేంటంటే ఇంటిగ్రేషన్ టెక్నిక్స్ ద్వారా మీరు నిజంగా లోపల ఏముంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది హిప్నోథెరపీ అనే ఒక పద్ధతి ద్వారా అవన్నీ క్లియర్ చేస్తూ మంచిగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ జాగ్రత్తగా మీ ఒరిజినల్ ఆరా ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చి బ్లాకేజెస్ అన్నిటిని తీసేయచ్చు. సో దానికోసం నేను యూజ్ చేసే బెస్ట్ మెథడ్ హిప్నోథెరపీ. సో దీన్ని వాడి చాలామంది ప్లేయర్స్కి చాలా విధాలుగా, సో ఈ కౌన్సిలింగ్ టెక్నిక్సే కావచ్చు, మెంటల్ టఫ్నెస్ క్లాసెసే కావచ్చు, లేదా నేను చెప్తున్న థెరపీ సెషన్సే కావచ్చు, ఏవైనా కూడా మీలో ఉన్న నిజమైన మీరు ఎవరు అనేది చక్కగా బయట ప్రపంచానికి తెలియడం కోసమే. మీలో ఉన్న నిజమైన మీరుని ఎవరైతే లోపలికి థాట్స్ రూపంలో కానీ, వాళ్ళ ప్లాన్స్ రూపంలోనే కానీ, లేకపోతే ఇంకేవేవో వాటి ద్వారా కానీ లోపలికి వచ్చి మిమ్మల్ని డిప్రెసివ్ స్థాయికి తీసుకువచ్చిన దాని దగ్గర నుంచి బయటపడేయడం కోసమే నేను ఈ మైండ్ మెంటర్ అనే ఒకదాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్లీజ్ సెండ్ ఏ మెసేజ్ ఆన్ వాట్సాప్, ద నెంబర్ విచ్ ఈజ్ స్క్రోలింగ్ ఆన్ ద స్క్రీన్. Thank you very much. Bye.